వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మళ్ళీ మీ దగ్గర నుండి దోచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ సంస్కృతిని మార్చాలన్న ఉద్దేశంతోనే ఒక యువకునిగా మీ ముందుకు వస్తున్నా. మనకి ఈ రోజు 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటు కోసం వస్తారు మన ఇంటి ముంగడికి, మన కడుపుల్లో తలకాయ పెడతారు, కాళ్ళ మీద పడతారు, ఓటు వేయించుకుంటారు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా వాళ్ళ ముఖాన్ని మనకు చూపెట్టారు. మనకేదైనా అవసరం ఉన్నా, మనకేదైనా పనున్నా కానీ ఇవాళ 500 ఇచ్చి రేపు 5,000 దోచుకుంటారు. ఎన్ని రోజులు ఈ గరీబ్ బిడ్డలు ఇట్లే దోచుకుంటారు. వీళ్ళకి చదువు లేదు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఒక్కసారి యువకులుగా మనం ఈ సంస్కృతిని మార్పాలి, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని ఈసారి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా. మీ అందరి కోసం ఇప్పుడు కొందరు మాట్లాడుతారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు. కానీ నాకు నా కుటుంబం కాదు, నాకు ఇక్కడ ఉన్న ఆడబిడ్డలందరూ నా బిడ్డలుగానే, నా అక్కలుగా, నా చెల్లెలుగా, నా అమ్మలుగా, నా నానమ్మలుగానే నేను చూస్తా. అంతేగాని నా ఒక్క కుటుంబం కోసం అయితే నేను రాజకీయంలోకి రాలే. మీ అందరి కోసం వస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతో మీ గడప గడప నేను గెలిచిన 5 సంవత్సరాలు, నా పదవి కాలం 5 సంవత్సరాలలో గడప గడప ప్రతిరోజు మీ ఇంటికి వస్తా, మీ సమస్యలను అడుగుతా, మీ సమస్యలు